ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ శ్రీశక్తి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ప్రతి నెల 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2021న జరిగే ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం. నా పేరు మంగా శ్రీనివాసరావు, ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ నెల 2021 విశాఖలో జరగబోతున్న రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశాము. ఆ మహాసభ సందర్భంగా ముఖ్య ఉద్దేశం మా డిమాండ్లు సంక్షేమ బోర్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో మాకు ఇచ్చిన హామీ మేము నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు వెంటనే చేయాలి. అట్లాగే 2131 జీవో వల్ల మీరు నష్టపోతూ ఉన్నారు. ఆ జీవోని 2131 రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. అది కూడా ఇంతవరకు ఊసి కూడా ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ప్రమాద బీమా, ఆటో డ్రైవర్ ఈ రోజు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుందంటే దిక్కులేని పరిస్థితి ఆటో డ్రైవర్ గా అయిపోతూ ఉన్నాడు. ప్రమాద బీమా నేను వస్తే ప్రమాద బీమా తీసుకొస్తాను మీకు. అట్లాగే మామూలుగా చనిపోతే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇస్తానని మాట తప్పాడు. అది కూడా ప్రమాద బీమా మాకు ఏర్పాటు చేయాలి. అట్లాగే ఫ్రీ బస్సుల వల్ల, ఈ శ్రీశక్తి బస్సుల వల్ల ఆటో డ్రైవర్ ఎంత నష్టపోతున్నాడంటే ఈ రోజు పట్ట చెత్త పట్టుకొని ఆటో డ్రైవర్ రోడ్డు మీదకి వస్తూ ఉంటే సాయంత్రానికి 500 కూడా తీసుకోలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఆటో డ్రైవర్లకి ఈ రోజు ఉంది. ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ప్రతి నెల ఈ ఫ్రీ బస్సుల వల్ల నష్టపోతున్నా ప్రతి నెల 10,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కి ఇవ్వాలి. అట్లాగే ఈ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తగ్గించాలి. అట్లాగే మేము కోరుతుంది ఒకటే, మీకు వాహన మిత్ర 2వ సంవత్సరం రిలీజ్ చేయాలి. వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు చెల్లించాలి. మీరు కరెంటు బిల్లు తగులుతుంది, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని మోసం చేసి అనేక మంది, లక్షల మందికి ఆపుతూ ఉన్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరేదో అనుకుంటున్నారు. మీరు ఆటో డ్రైవర్ని, జీపు డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, బస్సు డ్రైవర్ని మేము మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. మేము కూడా తలుసుకుంటే మీరు ఎలా మోసం చేస్తున్నారు, మేము కూడా ఎలక్షన్ కి మేము కూడా అలాగే బుద్ధి చెప్తాం. గత ప్రభుత్వము ఇట్లాంటి హామీలన్నీ ఇచ్చి మాకు నెరవేర్చలేదు కాదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు. మీకు కూడా అదే పరిస్థితి పట్టిద్దని మిమ్మల్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఆటో డ్రైవర్లుగా.